చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏదైతే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చారో అది నెరవేర్చే క్రమంలో నిన్న మెగా డిఎస్సి ప్రకటన చేశారు. 16,347 పోస్టులకి డిఎస్సి ప్రకటించి తేదీలు కూడా ప్రకటించారు. దీని మీద మెగా డిఎస్సి మెలికంటూ సాక్షి వక్రాక్షి రాసిన నీచపు రాత్రి గురించి టీడీపీ సీనియర్ నాయకురాలు సూర్యదేవర లతా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. వక్రాక్షులు ఈరోజు డిఎస్సి మెలికంటూ రాసిన పిచ్చరాత్రులను చూసే ఉంటారు మీరు. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఇలా నీచపు రాత్రులు రాయటానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు ఎక్కడైనా కూడా అండి, ఎవరికైనా ఒక విద్యా అర్హత అనేది సాధించాలి అని అంటే, వాళ్ళు ఎవరైనా టీచ్ చేయాలనే అర్హత సాధించాలంటే వాళ్ళు క్వాలిఫైడ్ అయిన టీచర్స్గా ఉండాలి. ఇప్పుడు కంపేర్ టు మనం చూస్తే కూడా ప్రైవేట్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ఆ స్థాయిలో ఉన్న టీచర్స్నే పెడతారు కాబట్టి యాక్చువల్లీ చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే మంచి టీచర్స్ ఉంటారు. అది మా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి మంచి ర్యాంక్ ఉండింది అనుకోండి, అది ఇంకా కూడా కొంచెం బెటర్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఎలాంటి ఇది తీసుకొస్తున్నారంటే 50% పైన అన్న మార్కులు కానీ ఉంటే వాళ్ళకే అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే బాబు గారు డిఎస్సి ప్రకటించారో మెగా డిఎస్సి, దానిలో విద్యా అర్హతలు పెట్టడంలో తప్పే లేదు. అసలు మెయిన్ ఉండాల్సినది కూడా ఉంది. ఎందుకంటే డిగ్రీలో 50% చెప్పారు, పీజీలో 55% మార్కులు ఉండాలి అని చెప్పారు. అది యాక్చువల్లీ అది కరెక్ట్ పద్ధతి కూడా. ఎందుకంటే చాలామంది కాంపిటీషన్ అనేది ఎక్కువే ఉంటుంది. అందరూ రాసిన వాళ్ళకందరికీ ఉద్యోగాలు రాలేవు కాబట్టి అది కూడా మనం మంచి టీచర్ని, క్వాలిఫై అయిన టీచర్ని మనం సెలెక్ట్ చేస్తే రేపు యువత భవిష్యత్తు బాగుంటుంది. సో అందరూ రాశారు, పాస్ అయిపోయిన వాళ్ళకందరికీ ఇచ్చేసుకుంటా పోవడానికి అంతా కూడా ఉండదు కదా. అవకాశాలు కూడా టీచర్స్ పోస్టులు కూడా అన్నీ ఉండవు. సరే, దానిలో కూడా క్వాలిఫై అయిన టీచర్లని సెలెక్ట్ చేసుకునే ఇది అయితే ఉండాలి కదా. ఎవరైతే బాగా ర్యాంక్స్ వచ్చి బాగా ఇచ్చేయగలుగుతారో వాళ్ళకైతే అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇదైతే పర్ఫెక్ట్గా ఆలోచించారనే అనిపిస్తుంది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మాట్లాడుతున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 16,347 మెగా డిఎస్సి రిలీజ్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ఆయన హయాంలో ఒక్కటి కూడా మెగా డిఎస్సి అనౌన్స్ చేయలేదు. అది కూడా కాకుండా ఇక్కడ చూడండి, 5 సంవత్సరాలకు ఒకటి కూడా అనౌన్స్ చేయలేదు. బాబు గారు వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు, అనౌన్స్ చేశారు. ఇంకా ఉన్న టైంలో ఇంకా అనౌన్స్ చేస్తారు. ఇంకా 4 years టైం ఉంది. ఆ 4 yearsలో ఇంకా కూడా అనౌన్స్ చేస్తారు. దీని తర్వాత ఇంకో 2,000 చిల్లర అనౌన్స్ చేయబోతున్నారు. అదే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అండి, స్టూడెంట్స్కి మెయిన్ విద్యారంగంలో అభివృద్ధి సాధించాలి అని అనుకున్నప్పుడు టీచర్స్ ఉండాలి. స్కూల్స్కి టీచర్స్ లేకుండా మనం గవర్నమెంట్ స్కూల్లో చదివించలేదని చెప్పి మాట్లాడటం అనేది కష్టంగా ఉంటుంది. ప్రతి స్కూల్లో కూడా ఎంతమంది అవసరం ఉంటారో అంతమంది టీచర్స్ అనేది అవసరం. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల క్రితం, అంటే 5 ఏళ్ళుగా ఆయన సీఎంగా ఉన్నప్పుడు అంతా కూడా ఆయన ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన 6,100 నేను మెగా డిఎస్సి ప్రకటిస్తున్నానంటాం. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రకటిస్తావని వాళ్ళు ఆ రోజున అది క్యాన్సిల్ చేయటం, ఇవన్నీ కూడా అంటే కంటి తురుపు చర్య. అంతేగాని ఆయన చెయ్యాలని అనుకున్నాడు, ముందే చేసి ఉండొచ్చుగా. సీఎంగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడే చేసి ఉండొచ్చు కదా. ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎవరన్నా చేస్తారా? అది చేయరు కదా. అంటే ఏంటంటే వాంటెడ్లీ ప్రజల్ని మబ్బు పెట్టాలని చూశాడు. సో ప్రజలకి అంత అమాయకులు అనుకుంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా కూడా ఇలాంటి భ్రమల్లో తీసుకురావాలి ప్రజల్ని అని అనుకుంటే మటుకు ఇంకా కష్టమే ఆయనకి. ఆయన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇంకోటి, ఏదైతే బాబు గారు అయితే 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారో అది ఖచ్చితంగా కల్పిస్తారు. ఎందుకంటే దానికోసమే ఆయన నిరంతరం శ్రమ పడుతున్నారు. అందరూ అనుకోవచ్చు 20 లక్షలు అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిదే ఆయన అయితే చేయగలుగుతారు. ఎందుకంటే ఈ రోజున కంపెనీస్ అన్నీ కూడా రావటం, అమరావతి కూడా పనులు కూడా తొందరగా జరుగుతుండటం, ఇంకోటి మోదీ గారు కూడా రావటం, మన రాష్ట్రానికి రావటమే కానివ్వండి, ఇంకా కంపెనీస్ వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీ అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, వేరే అంటే మెడికల్ పరంగా కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, విద్యా అవకాశాలు కూడా ఎక్కువ పెరుగుతాయి. అక్కడ పిల్లలకి వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పని లేకుండా ఆ సొంత రాష్ట్రంలోనే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, ఇదివరకు విదేశాలకు కూడా ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు కూడా తగ్గుతుంది కూడా చూడండి. ఇవన్నీ ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్లే సీఎం ఉంటే అండి ఖచ్చితంగా ఎవరికైనా కూడా మన రాష్ట్రంలో మనం పని చేసుకుంటాం. ఎవరికైనా సొంత ఇంట్లో ఉండి ఆఫీస్కి వెళ్ళడం అనేది ఇష్టం కదా.
ఏదో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి వేరే దేశాలు వెళ్ళిపోయి చేసుకోవటం కన్నా సొంత ఇంటి దగ్గర నుంచి పని చేసుకోవటం అనేది ఇప్పుడు ఈవేళ రేపు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ఇంటి దగ్గరే వర్క్ ఫ్రమ్ హోమే ఉంటున్నాయి. అందుకని ఇంట్లో నుంచే పని చేసుకుంటారు కదా. అదేంది అన్ని రకాలుగా కూడా అండి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆ భరోసా అయితే యువతలో ఉంది. ఎస్పెషలీ యువత అంతా కూడా ఆ నమ్మకం భరోసా అనేది మనకు కనపడుతుంది. ఎవరైతే రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశం ఎడ్యుకేషన్ పరంగా వేరే మంచి భవిష్యత్తు ఇవ్వగలిగారు అని అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. అదే దిశగా లోకేష్ గారు కూడా అదే ప్రయత్నంలోనే ఉన్నారు. విద్యా అర్హతకి సంబంధించినటివన్నీ కూడా ఆయన బ్యాగ్స్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి అన్నీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అంటే పర్యావరణం ఎలా ఉంది, అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ టీచర్స్ ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రతిదీ కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ గారు ఆయన దీనిలో మంత్రివర్గంలో నుంచి ఆయన చేస్తున్న ఇది దగ్గర నుంచి మొత్తం ఆయన క్లియర్ కట్గా నేను చేయాలి అనే ఆలోచన ఆయనకు ఉంటుంది కదా. ఆ దిశగానే ఈ రోజున మొత్తం కూడా టీచర్స్ని అయితే భర్తీ చేసేస్తారు. మీరు పొరుగు రాష్ట్రం వెళ్ళినా పొరుగు దేశం వెళ్ళినా ఇవాళ ట్రంప్ని చూస్తున్నాం. అక్కడి నుంచి ఎన్ని వేల మంది వెనక్కి ఇండియా వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన చేసే అవకాశం మన రాష్ట్రంలో ఏర్పడింది. ఇప్పుడు ఆ దిశగా వెళ్తా అంటే సాక్షి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి పార్టీ కానివ్వండి, వాళ్ళ ఏడుపులు వాళ్ళ బాధకు కారణం ఏంటంటారు? ఒక్కటేనండి, వాళ్ళ ఏడుపుకి బాధకి మనం చేయలేకపోయినాం, మనం చేయలేదు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇలాంటి పాలసీలతో ఇలా ముందుకెళ్తుంటే రేపు ఫ్యూచర్లో మన పార్టీ మనుగడ కష్టం. వాళ్ళకి ఇంకా అసలు పార్టీ గుర్తింపు కానివ్వండి, ఇంకోటి ఇప్పటికే 11 మంది ఉన్నారు, ఆ 11 మంది మిగిలేటట్టు కూడా లేరు, ఎలాగో మారిపోతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ చూసుకుంటున్నారు. ఇంకా విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళతో ఇంకా పెద్ద దెబ్బలే తగులుతున్నాయి. సో వాళ్ళ మనుగడ కష్టం అయిపోతుంది. అందుకని ఏదో ఒకటి వాళ్ళకి ఉంది కదా, ఒక వేస్ట్ పేపరు, దానిలో ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఊరికే సర్క్యులేట్ చేసుకుంటారు. ఆ పేపర్ కూడా ఏం బిజినెస్ అయ్యేదేం కాదు. డబ్బులు దోచిన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఊరికే సర్క్యులేట్ చేసుకుంటారు. కాబట్టి ఆ పేపర్లో వచ్చే న్యూస్ ఏది కూడా అది కరెక్ట్గా ఎవరు కూడా పరిగణించరు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా పరిగణించరు. ఎందుకంటే అది వాళ్ళ సొంత డబ్బా కాబట్టి ఎంతసేపు అపోజిషన్ గురించి చెడ్డ రాతలు రాస్తా అసలు నిజాలు కప్పిపుచ్చుతారు. కాబట్టి వాళ్ళైనా కూడా అది చూడరు, చదవరు. సో వేస్ట్గా ఆయన మాట్లాడే మాటలు ఆయన ఏదైతే ఆలోచించుకుంటాడో అదే పేపర్ మీద పెట్టడం, అంత దొంగ రాతలు దొంగ మాటలు తప్ప. సాక్షి వక్రాక్షి నిన్న ప్రకటించిన డిఎస్సిలో డిగ్రీ అయితే 50%, పీజీ అయితే 55% పాస్ అవ్వాలన్న నిబంధన డిఎస్సి నోటిఫికేషన్లో ఉంది. దాన్ని తప్పుపడుతూ అలా ఎలా పెడతారు కండిషను, విద్యార్థులంతా ఏమైపోతారు అన్నట్టు మాట్లాడుతుంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? విద్యార్థులకు ఎప్పుడూ కూడా అండి మనం వాళ్ళని చదివించే వాళ్ళకి ఇంకా కొంచెం అవగాహన ఎక్కువ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ టీచర్కి అవగాహన లేకుండా ఆ స్టూడెంట్ని చదివించాలి అని అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆ టీచరు అవగాహన బాగా ఉండి ఆయన చాలా మేధావి అయితేనే కదా పిల్లలకి విద్యాబుద్ధులు చెప్పించగలుగుతారు. సో వాళ్ళనే కొంచెం డమ్మీ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తే పిల్లలకి ఇంకా మెరుగైన విద్య ఎలా వస్తుంది? సో అది కూడా ఆలోచించలేకపోయారా? ఆ మాత్రం కూడా సెన్స్ లేకుండా పోయిందా? ఏదో బొటాబొటిన 30% 35%లో పాస్ అయిపోయినారు, పాస్ మార్క్ వస్తే వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తే రేపు పిల్లల్ని ఎలా, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? పిల్లలకన్నా బెటర్మెంట్ ఉండాలా లేదా టీచర్ అనే వ్యక్తి? సో అలాంటిది ఆలోచించడం అనేది కూడా తప్పు అని అంటున్నారంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ ధోరణి ఏంటి అనేది అర్థమైపోతుంది ఇక్కడ మనకు. సో వాళ్ళు కూడా ఏంటంటే చాలా క్లవర్స్గా అయి ఉండాలి. టీచర్స్ అయినా కూడా చాలా క్లవర్ అయి ఉండాలి. అలా కాకుండా టీచర్ని డల్ వాళ్ళని ఏదో బొటాబొటిగా పాస్ అయిపోతే చాలు అన్నట్టుంటే రేపు స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? సో అది కూడా ఆలోచించరా? అంటే ఈ మాత్రం నాలెడ్జ్ లేదా వాళ్ళకి? సో ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి రాయాలి అని చెప్పి చేయటం కాదు కదా. అంటే ఇక్కడ ఏదైనా కూడా అండి ఏదో ఒకటి నేనేదో కనిపెట్టేశానని, సో అవన్నీ కనిపెట్టావు అని నువ్వు అంటున్నావు, అవన్నీ ఏంటంటే నువ్వే తప్పులు, నీ మీదే తప్పులు పడుతున్నాయి అవి. సో నువ్వు ఆలోచించే విధానం బాగోలేదనేది పబ్లిక్గా ప్రజలకు తెలుస్తుంది. ఏదో జయమే ఏదో అవుతుంది జగన్మోహన్ రెడ్డికి అన్నట్టు అనిపిస్తుంది మాటలు. ఈ వక్ర రాతలన్నీ చూస్తే ఖచ్చితంగా ఆయనకి అవగాహన లోపం ఉంది. సో వాళ్ళకి తెలియట్లేదు. సో ఆ సాక్షి మీడియా కూడా ఇలా ప్రజెంట్ చేస్తే దాని మూలన ఆయనకు విలువలు పోగొట్టుకోవటం అవుతుందే కానీ సో వాళ్ళకి ఎలాగో విలువలు లేదు, ఇంకా ప్రజలను కూడా ఇంకా అమాయకులుగా లెక్కేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వైసీపీ ప్రభుత్వానికి 10 నెలల కూటమి పాలనలో 16,347 ఉద్యోగాలు ఇస్తున్న చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదంటూ తేల్చి చెప్పిన సూర్యవర్ లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.